గత భాగంలో మనం వేటగాడు పట్టుకున్నటువంటి మందరకాన్ని ఆ వింటి నారి నుంచి స్నేహితులు ఎలా రక్షించుకున్నాయో మనం తెలుసుకున్నాం కదా. మరి వాటి రక్షణ నుంచి పొందిన తర్వాత వేటగాడు ఏం జరుగుంటుందని ఊహించి చెప్పండి అని చెప్పాం కదా. ఏం జరుగుంటుంది చెప్పండి. అతను అవతల ఒడ్డున కుయ్యో మర్రో అని అటు ఇటు గంతులు వేస్తూ ఉన్నాడనమాట. మరి యువతల ఒడ్డును చూసినట్లయితే ఈ స్నేహితులందరూ కూడా ఆనందంగా అతను చూస్తూ ఉన్నాయన్నమాట. మరి మీరు దీనివల్ల ఏం తెలుసుకుని ఉంటారు అంటే, ఉపాయంతో ఎంతటి అపాయాన్నైనా మనం ఎదుర్కోవచ్చు అనమాట. అంటే మిత్రులు అందరూ కలిసి ఉంటే ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవచ్చు అనేటటువంటి నీతిని మనం ఇందులో తెలుసుకోవచ్చు అనమాట. మరి వేటగాడి దృష్టిలో చూసినట్లయితే దురాశ దుఃఖానికి చేటు అనమాట. అంటే భార్య పిల్లలు ఆహారం కోసం ఎదురు చూస్తారని పాపం బాధపడుతూ కుయ్యోమరు అని అన్నాడనమాట. మరి ఇప్పటి స్నేహాలు ఇలానే ఉన్నాయా? మరి ఎప్పుడో ఉన్నటువంటి ఈ పంచతంత్ర కథలు ఇటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడా మనం ఇటువంటి వాటిని నేర్చుకుంటూ ఉన్నాం అన్నమాట. అంతేకాకుండా పాఠ్య పుస్తకాల్లో కూడా ప్రవేశపెడుతున్నారన్నమాట. మరి ప్రాణ స్నేహితులుగా ఉన్నటువంటి మిత్రులే హత్యలు కిడ్నాపులు చేస్తున్నారన్నమాట. ఈ విధంగా ఆడవాళ్ళతో స్నేహంగానే ఉంటూ వారిపై యాసిడ్ దాడులని కూడా చేస్తున్నారన్నమాట. చిన్నపిల్లలు కూడా వదలకుండా మాన భంగాలు చేస్తూ ఉన్నారన్నమాట. దౌర్జన్యాలు చేస్తున్నారు. మరి వీటిని ఇలానే కొనసాగిస్తే ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇలానే కొనసాగితే సమాజం కూడా భ్రష్టుపట్టిపోతూ ఉందన్నమాట. మరి మానవతా విలువలన్నీ కూడా తగ్గిపోతూ ఉన్నాయన్నమాట. మరి వీటికి కారణం ఏమై ఉంటుంది అంటే ప్రతిదానికి డబ్బు 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 ప్రతి విషయానికి ముడిపడి ఉందన్నమాట. ఈ డబ్బు కోసం అనేక చెడు మార్గాలను ఎన్నుకొని ఈ డబ్బుతోనే ఉన్నత హోదాలు సంపాదించవచ్చు, ఈ డబ్బుతోనే పనులు జరుగుతాయి అనేటటువంటి ఆలోచన జనాల్లో చాలామందికి ఉందన్నమాట. వాటి కోసం ఎన్నైనా దుర్మార్గాలు చేస్తూ ఉన్నారనమాట. ఇటువంటి పరిస్థితిలో ఈ నీతి కథలు తెలుసుకోవడం అవసరమైందనమాట. అందుకని ప్రతి పాఠశాలలో కూడా ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఒక పీరియడ్ని దీనికి కేటాయించి చెప్పాలన్నమాట. అయితే ఈ పాఠ్యాంశం అంతా విన్నారు కదా. దీనికి సంబంధించినటువంటి ఒక చిన్న పాటను కూడా నేను పాడతానన్నమాట. ఇది తర్వాత భాగంలో చూద్దాం మరి మనం.